హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీ ఈ ఆధార్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో, అది కూడా మొబైల్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ మీ క్రోమ్ అనేది ఓపెన్ చేశాక అక్కడ యూఐడిఏఐ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇలా వస్తది. సో, ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చాను లింక్, మీరు అక్కడి నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు సూటబుల్ లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతది. ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ మీద టిక్ చేసుకోవాలి. అండ్ నేనైతే టిక్ చేసుకున్నా. సో, ఇలా అయితే ఓపెన్ అవుతదనమాట డెస్క్‌టాప్ సైట్ అనేది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గెట్ ఆధార్ అని ఉంది కదా! ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ గెట్ ఆధార్ అని ఉంది కదా! దాని కింద బుక్ యాన్ అపాయింట్మెంట్, దాని కింద డౌన్‌లోడ్ ఆధార్ అని ఉంది కదా! సో, దాన్నైతే మనం దాని మీదైతే క్లిక్ చేయాలనమాట. క్లిక్ చేశాక ఇలా అయితే ఓపెన్ అవుతది. సో, పైనుంచి రెండో ఆప్షన్ అనమాట. డౌన్‌లోడ్ ఆధార్ అని ఉంది కదా! దాని మీదైతే క్లిక్ చేయాలనమాట. సో, దాన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడైతే ఇలా ఇంటర్ఫేస్ వస్తది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆధార్ నంబర్ అని ఉంటది. అండ్ ఎన్రోల్‌మెంట్ ఐడీ నంబర్ అని చెప్పి ఉంటది. సో, ఎన్రోల్‌మెంట్ ఐడీ నంబర్ ఇచ్చి అయినా మీరు చేసుకోవచ్చు. లేదంటే ఆధార్ నంబర్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మీ ఆధార్ నంబర్‌కి మీ మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి. సో, అప్పుడైతేనే ఇది డౌన్‌లోడ్ అవుతది. ఇన్‌కేస్ మీ మొబైల్ నంబర్ లింక్ అయ్యి లేకపోతే మీ దగ్గరలో ఉన్న మీ సేవకెళ్ళి అయితే లింక్ చేయించుకోండి. అండ్ ఇక్కడైతే మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ క్యాప్చా ఉంటది. క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని చెప్పి ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసాక ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక మీ ఆధార్ కార్డ్ అనేది పీడిఎఫ్ కింద అయితే డౌన్లోడ్ అవుతుంది. సో, దాన్ని ఓపెన్ చేయాలంటే దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏమీ కాదు, మీ నేమ్‌లో మీ ఫస్ట్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్‌లో లాస్ట్ ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అనీష్ వై కుమార్ అనేది ఒక అతని పేరైతే, అతని డేట్ ఆఫ్ బర్త్ 1989. ఇక్కడ అతని పాస్వర్డ్ ఏమైంది అంటే అనీష్ 1989 అని చెప్పి అతని పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తే అది అయితే ఓపెన్ అవుతుంది. సో, అలాగే మీ ఇంటి పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఇయర్ అయితే ఎంటర్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసిన దాన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇగో ఇక్కడైతే మా ఇంటి నేము అండ్ ఇక్కడైతే నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఓపెన్ అయింది. సో, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడం అయితే ఏమీ లేదు. నేను చెప్పినట్టు మీరు చేస్తే ఆటోమేటిక్‌గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో అయితే ఇంతే గైస్. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా యూజ్ అవుతది ఈ ఆధార్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. అదే చేత్తో నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఈ వీడియో యూజ్ అయితే.